హాయ్ అండి, మిర్చి ఫార్మింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి బ్లాక్ థ్రిప్స్ బాగా ఉన్నాయి, వాటికి మందులు చెప్పండి అని అడుగుతున్నారు, కామెంట్లో అడిగారండి. వాటికి ఈరోజు నేను ఒక 3 స్ప్రేలు చెప్తానండి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ పాయింట్ అండి, బ్లాక్ థ్రిప్స్ బాగా హెవీగా ఉన్నప్పుడు మీరు చేయవలసింది ఫస్ట్ పాయింట్ వచ్చేసి తడి బాగా మెయింటైన్ చేయాలండి. బ్లాక్ థ్రిప్స్ హెవీగా ఉన్నప్పుడు తడి బాగా అంటే ఒక 5 డేస్కి ఒకసారి తడి పెడుతూ ఉండాలి. భూమి అసలు పదును ఆరకూడదు. నెర్ర కొట్టిందంటే బ్లాక్ థ్రిప్స్ గుడ్లు అందులో పెడుతుంది. బాగా గుడ్లు పెట్టి దాని పిల్లల్ని పెంచుకొని బ్లాక్ థ్రిప్స్ హెవీగా అటాక్ చేస్తూ ఉంటుంది. అదే పదును ఎప్పుడు మిర్చి చేను పదును ఉందనుకో అవి గుడ్లు పెట్టడానికి అవకాశం ఉండదు. దానికి తడి అది అనువుగా ఉండదు తడి ఉంటే. అందువల్ల కొంచెం తడి ఫస్ట్ పాయింట్ మీరు చేసేది తడి మెయింటైన్ చేయండి. కరెక్ట్గా తడి మెయింటైన్ చేస్తే కొంచెం కంట్రోల్లో ఉంటుంది. ఫస్ట్ దీనికి చెప్పే స్ప్రే వచ్చేసి తడి పెట్టిన తర్వాత ఫస్ట్ స్ప్రే అలెక్టో సీజ్మైట్ కొట్టండి. ఫస్ట్ అలెక్టో సీజ్మైట్ కొట్టిన తర్వాత ఒక 5 రోజులకి మళ్ళీ తడి పెట్టండి. తడి పెడితేనే ఉండాలండి, మీరు తడి మాత్రం ఆఫ్ చేయొద్దు. 5 రోజులకు ఒకసారి తడి పెడితేనే ఉండండి. ఎట్లా ఇప్పుడు చలి బాగా పెడుతుంది, ఎట్లా ఫస్ట్గా పడింది, ఇప్పుడు కొంచెం తడి దగ్గర పెట్టినా మనకు అది గనుపులు వేయడం గూడ రాలిపోవడం అలాంటి సమస్యలు ఏమి ఉండవు. తడి మెయింటైన్ చేసుకోండి. మళ్ళీ అలెక్టో సీజ్మైట్ తర్వాత తడి పెట్టి ఈసారి గరుడా కంపెనీ జానీ, అందులో పిఐ కంపెనీ పాస్మైట్, ఈ రెండు స్ప్రే చేయండి. రెండో స్ప్రేగా గరుడా కంపెనీ జానీ, పిఐ కంపెనీ పాస్మైట్. ఇప్పుడు పిఐ కంపెనీ వాళ్ళది పాస్మైట్ దొరకకపోతే స్పాల్ కంపెనీ వాళ్ళది మిట్టు 505 ఉంటుంది. ఏదైనా ఇథియాన్ టెక్నికల్ ఉన్నది తీసుకోండి. పాస్మైట్ అంటే ఇథియాను. గరుడా కంపెనీ జానీ, పాస్మైట్ 2 స్ప్రే అండి. ఈ 2 స్ప్రేలు చేసిన తర్వాత మీ తోటలో ఇప్పుడు ఎగ్జాంపుల్ పండాకు సమస్య కానీ ఇంకేదన్నా సమస్య ఉంటే నాటివో రోకో, అందులో న్యూట్రిన్స్ యాడ్ చేసుకోండి. న్యూట్రిన్స్ అంటే టాటా సర్ప్లస్ కానీ న్యూట్రిన్స్ సంబంధించినవి ఇవి ఏదో ఒక టాటా సర్ప్లసో, ఇసాబియానో, బయోవిటా, నాటివో రోకో, టాటా సర్ప్లస్ అయినా పర్లేదు. ఇవి అయిపోయిన తర్వాత ఇంకా 3వ స్ప్రే వచ్చేసి గ్రాసియా హనాబీ, ఇది 3వ స్ప్రేగా చేయండి. ఈ 3 స్ప్రేలతో మ్యాక్సిమం కంట్రోల్ అవుతుందండి. ఈ 3 స్ప్రేలు కూడా 6 రోజుల వ్యవధిలో కొట్టండి. అంటే 6 రోజులకు ఒకసారి తడి పెట్టడం, ఈ స్ప్రే చేయడం, తడి పెట్టడం, ఈ స్ప్రే చేయడం, ఇలా తడి పెడుతూ 3 స్ప్రేలు చేయండి. అప్పటికి 20 రోజులు అవుతుందండి. మ్యాక్సిమం 100% మీ తోట రికవర్ అవుతుంది. మ్యాక్సిమం అవుతుంది. ఈ 3 స్ప్రేలు అద్భుతమైన స్ప్రేలు అండి, మంచి టెక్నికల్ కలిగి ఉన్న మందులు. ఇవి బయో మందులు కావు, 100% రిజల్ట్ వచ్చే మందులు. ఇంకా ఇప్పుడు గ్రాసియా హనాబీ కొట్టిన తర్వాత కూడా ఇంకా మీకు ఏమన్నా బ్లాక్ థ్రిప్స్ ఏమన్నా అనిపిస్తే మళ్ళీ ఈసారి ఎక్స్పోనస్, బిఏఎస్ఎఫ్ వాళ్ళది ఎక్స్పోనస్ను, మళ్ళీ అందులో సీజ్మైట్ తీసుకోండి. ఈ 3 స్ప్రేల తర్వాత మళ్ళీ మీకు ఏమన్నా బ్లాక్ థ్రిప్స్ అనిపిస్తే మ్యాక్సిమం 3 స్ప్రేలతోటి పోతాయి. ఇంకా ఒకవేళ మీకు ఎక్కడన్నా ఒకటి అలా అనిపిస్తే 4వ స్ప్రేగా ఎక్స్పోనస్, సీజ్మైట్ చేయండి. ఈ 4 స్ప్రేలతో మొత్తం ఆల్ క్లియర్ అయిపోతుందండి. మీరు బయో మందులు ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు. బయో మందులు వాడడం వల్ల మొక్క ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. బ్లాక్ థ్రిప్స్, ఈ గుబ్బ ముడతలు ఇవి బాగా అటాక్ చేస్తాయండి. బయో మందుల జోలికి వెళ్ళకండి. యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్నాయి కదా, నక్షత్రాలు, జీనియస్లు అని, ట్రాజెంటలు, అవేంటో చెప్తున్నారని అవి కొట్టకండి. అసలు అవి కొడితే బ్లాక్ థ్రిప్స్ పోవడమేమో కానీ గుబ్బ ముడతలు ఇవన్నీ ముడతలు రావడానికి అవే మందులు కారణం అండి. వాటి జోలికి వెళ్ళకండి. టెక్నికల్ కలిగి ఉన్న మందులు ఇవి ఉన్నాయండి, మంచి మంచి మందులు ఉన్నాయి, అవి వాడుకోండి. అంతేగాని అభయ మందుల జోలికి వెళ్ళకండి. మీ తోటలు పాడు చేసుకోండి. మీకు మొత్తం ఈ ముడతలు రావడానికి కారణమే ఆ మందులండి. అవి ఎట్టి పరిస్థితుల్లో స్ప్రే చేసుకోవద్దు. ఇదండి ఈరోజు టాపిక్. ఈ స్ప్రే ఇప్పటికి 2 years నుండి రైతులకి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉందండి. ఈ ఇయర్ రేటు చాలా ఉండేటట్టుంది. ఈ ఇయర్ అన్న కొంచెం తోటలు బాగా చూసుకోండి. 2 సంవత్సరాల చాలా లాస్ పోయామండి, చాలా దెబ్బ పడింది. ఈ ఇయర్ ఆ లాస్ అంతా కవర్ చేసుకోవాలంటే కనీసం 20 క్వింటాలు వస్తే కొంచెం లాస్ కవర్ అవుతుందండి. తోటలు జాగ్రత్తగా చూసుకోండి. ఏవి పడితే అవి స్ప్రే చేసి మీ తోటలు ఖరాబ్ చేసుకోకండి. టెక్నికల్ కలిగి ఉన్న మందులే వాడుకోండి. మ్యాక్సిమం 100% టెక్నికల్ మందులే కొట్టుకోండి. ఏవి పడితే అవి కొట్టకండి. ఇదండి ఈరోజు టాపిక్ వచ్చేసి.
ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, ఇంకా మీకు తెలిసిన రైతులకి షేర్ చేయండి. అలాగే మరింత ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇదండి ఈ వీడియో.